హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన భక్తిభావంతో జరుపుకున్న పండుగలలో శ్రీరామనవమి ఒకటి. ఈ శుభదినాన మంత్రజపం చేయడం అత్యంత విశేషమైనటువంటి సకల శుభదాయకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. భక్తి శ్రద్ధలతో రామనామాన్ని స్మరించడం వల్ల మనసులో అంధకారం తొలగిపోయి జీవితంలోకి అనంతమైనటువంటి సానుకూల శక్తి ప్రవహిస్తుందని తెలియజేస్తున్నారు. శక్తివంతమైనటువంటి శ్రీరామనామ మంత్రాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మొదటిది ఓం శ్రీరామాయ నమః. ఇది అత్యంత సరళమైనది కానీ ఇందులో ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రం. ఈ నామ జపం వల్ల మనస్సులోని ఆందోళన తొలగి ప్రశాంతత చేకూరుతుంది. రెండో శ్రీరామచంద్రాయ శరణం మమ. నేను శ్రీరామచంద్రుని శరణు కోరుతున్నాను అనేది దీని అర్థం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనస్సులోని అహంకారాన్ని నశించి భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం శరణాగతి భావం కలుగుతుంది. శ్రీరామ గాయత్రి మంత్రం ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఈ మంత్రం అపారమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి సరైన మార్గంలో నడిపించేలా ప్రేరేపిస్తుంది. ధ్యానం చేసే సమయంలో ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఏకాగ్రత బుద్ధి వికాసం కలుగుతాయి. శ్రీరామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. దీనిని అద్భుతమైనటువంటి తారక మంత్రం అని పిలుస్తారు. ఇది భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా ఆధునిక ఉరుగుల పరుగుల జీవితంలో మనం ఎదుర్కొనే మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా దూరం చేస్తుంది. ఓం ఆపదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనే ఈ మంత్రాన్ని పఠించడం వల్ల కూడా రేపు రాముని యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఇంకొకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం దక్కుతుంది. కాబట్టి రేపే శ్రీరామనవమి. తప్పకుండా అందరి మంత్రాలను పఠించి రాముని యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.